శ్రీనివాస్ యాదవ్ గారు, సినిమా హీరో శివ కలిపి క్యాల్సినోవా క్యాల్సినీస్ ఇక్కడ పెట్టడం 4 సంవత్సరాల నుంచి. దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఫిట్నెస్ ఏంటి, లైఫ్ ఏంటి, ఏం తినాలా, ప్రోటీన్ ఫుడ్ ఏ రకంగా తీసుకొని ఏ రకంగా ఫిట్నెస్ చేసుకోవాలి, అసలు ఇది దేనికి జీవితానికి ఏం ఉపయోగపడుతుంది అనే దాని మీద ఎవ్రీ సండే ఎవరు వచ్చినా కూడా ఒక క్లాస్ తీసుకుంటాం. వచ్చిన వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం, ఫిట్నెస్ మీద అవగాహన పెంచటం. జనరల్గా రన్నింగు, వాకింగు, జిమ్ అనేది ఇవాళ రేపు సహజమైపోయింది. ఆ మూమెంట్లో ఇది ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్న వాటిలో పెద్దది. ఇది 4 సంవత్సరాలుగా ఇక్కడ బ్రహ్మాండంగా నడుస్తోంది. ఇవాళ ఛాంపియన్స్ని చూసాం. అది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు. వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ చూస్తే గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నాం. పోటీ పడాలనే మెసేజ్ని యూత్ అందరికీ కూడా ఇస్తూ ఉన్నాం. యూత్ అంటాం కూడా తప్పే అనుకుంటా. చిన్నపిల్లల దగ్గర నుంచి యూత్ దగ్గర నుంచి 80 ఇయర్స్ వచ్చిన వాళ్ళు కూడా దీనిలో మేము మీకన్నా ఎక్కడ తక్కువ వాళ్ళం కాదు అని చెప్పి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఇది సహజంగా ఒక రకంగా పోటీ అంటే ఆరోగ్యం ఫిట్నెస్ మీద పోటీ కాబట్టి దీని ఒక మంచి పరిణామం, శుభ పరిణామం. మీడియా ద్వారా కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ, దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి మిత్రుల ద్వారా కానీ, మౌత్ క్యాన్వసింగ్ ద్వారా, టీవీ ద్వారా, ప్రెస్ ద్వారా మంచి మెసేజ్ పంపినట్టయితే నేటి తరానికి ఇది గొప్పగా ఉపయోగపడుతుందంటే ఎటువంటి సందేహం కూడా లేదు. ఇది మంచి పరిణామం, శుభ పరిణామం. దీన్ని ఇక్కడ పెట్టడం, చాలామందిలో అవేర్నెస్ తీసుకురావటం, హైదరాబాద్ నగరంలోనే నెంబర్ 1గా నిలబడటం అనేది దేశంలో పెద్ద కాన్స్టిట్యున్సీ శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీ. దానిలో నా మిత్రులు శ్రేయోభిలాషులు శ్రీనివాస్ యాదవ్ గారు, శివ గారు, మా టీం అంతా, వెనకాల టీం అంతా ఉంది. వాళ్ళు హైదరాబాద్ నగరంలో పెద్దదిగా పెట్టి దీన్ని గొప్పగా తయారు చేసి మంచి మెసేజ్ ఇవ్వటం అనేది మాకు చాలా గర్వంగా ఉంది. అందరికీ కూడా అభినందన. 4 ఇయర్స్ నుంచి ఇక్కడ రా స్ట్రెంగ్త్ క్యాలిస్థెనిక్స్ అనేది ఇక్కడ రన్ అవుతుంది చాలా అద్భుతంగా. క్యాలిస్థెనిక్స్ అంటే జనరల్గా అందరికీ వాకింగ్ తెలుసు, హెల్త్ కోసం జిమ్ తెలుసు, లేకపోతే రన్నింగ్ తెలుసు తప్ప క్యాలిస్థెనిక్స్ గురించి చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉంది. వీళ్ళు ఆ అవేర్నెస్ తీసుకొచ్చే పనిని వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు. అంటే ఓన్ బాడీ వెయిట్స్, అంటే వేరే డంబెల్స్ కానీ లేకపోతే ఇంకేదో వెయిట్స్తోని బాడీని షేప్ చేయడం కాకుండా బాడీ యొక్క ఓన్ వెయిట్తోని బాడీని టోన్ చేసుకోవడము, బాడీని కంట్రోల్ చేసుకోవడం అనేది దీని ప్రత్యేకత. బాడీని కంట్రోల్ చేసుకుంటే మైండ్ కంట్రోల్లో ఉంటుంది. మైండ్, బాడీ ఈ 2 కంట్రోల్లో ఉన్నప్పుడు జీవితంలో మన యొక్క కెరియర్ కానీ, మన ఆరోగ్యం కానీ ఎవ్రీథింగ్ కంట్రోల్లో ఉంటుంది. సో శివ అండ్ శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. హైదరాబాద్లో ఫస్ట్ టైము, ఎక్స్ట్రాడినరీ ఉంది. నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఇంత పెద్ద క్యాలిస్థెనిక్స్ అది లేదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అంటే ఇందాక నేను అడిగితే చెప్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ మళ్ళీ ఎవ్రీ వీక్ పార్టీస్ కూడా అవుతాయి. పార్టీస్ అంటే మందు పార్టీలు కాదు, అంటే ఎలా ఇక్కడ డీజే అతను వస్తాడు, అంటే డీజే సౌండ్, జుంబా, యోగా, ఏం తినాలి, ఎలా తినాలి, మన బాడీని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, మైండ్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి త్రూ ద క్యాలిస్థెనిక్స్ అనే దాని మీద వీళ్ళు ఇక్కడ అవేర్నెస్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ బ్రదర్.